ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1వ అధ్యాయం మనం చూసాము. 2వ అధ్యాయం 1వ అధ్యాయం చెప్పబడుతుంది సృష్టికర్త అయినటువంటి దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు. ఆయనే స్వయాన రాస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఇది ఎవరు రాశారు ఇక్కడ రాయబడలేదు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు స్వహస్తాలతో రాస్తున్నట్టుగా, అంటే ఆయన ప్రతిదీ ఆయన రాసిందే, కానీ ఖచ్చితంగా ఆయన ఈ విశ్వాస జీవితంలో శ్రేష్ఠులుగా మన ఎంచి మన దేవదూతల కన్నా గొప్పగా ఉంచినటువంటి దేవుడు తన ప్రేమ కొలది మనకి తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం వచ్చేసరికి 1వ అధ్యాయంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని మనం గుర్తుపెట్టుకోండి. మిమ్మలను మీ పాపాలను శుద్ధీకరించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన శత్రువులు ఆయన్ని ఎన్ని హింసలు పెడుతున్నా తట్టుకుని నిలబడి ఆయన మీకు రక్షణ ఇచ్చాడు. కావున 2వ అధ్యాయం 1వ వచనం, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మీరు మొదటిగా ఇప్పుడు విన్నటువంటి మొదటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ఈ కార్యక్రమానికి ముందు జరిగినటువంటి మొదటి అధ్యాయాన్ని మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. కావున అంటున్నాడు ఆయన. కావున అంటే 1వ అధ్యాయాన్ని ఏదైతే చెప్పాడో ఆయన మాట్లాడింది పూర్వం ప్రవక్తలతో, కానీ తన కుమారుడు ద్వారా మాట్లాడాడు. ఈ అంత్య దినములలో, ఈ దినముల అంతమందు మాట్లాడాడు. కాబట్టి కావున ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయమాకండి అని ఇక్కడ చెప్తున్నాడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు. విడిచిపెడితే ఏమవుతుంది? ఆ విషయాలను విడిచిపెడితే కొట్టుకొని పోతాము. ఎటు కొట్టుకుపోతామో మనకే తెలీదు. కావున మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఈ లోకంలో అనారోగ్యంగా ఉంటే జాగ్రత్త, అప్పుల్లో ఉంటే జాగ్రత్త. ఈ జాగ్రత్తలు తెలుసు కానీ ఈ విషయాలను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదన్న జాగ్రత్త తెలియదు. జాగ్రత్త అనగానే దేవుడు చెప్పిన జాగ్రత్తలు ఏంటని ఎరగండి. అంతేగాని అనారోగ్యంతోనో అప్పులతోనో అలసిపోయి నశించిపోతే ఒకవేళ మరణించినా ఏమవదు. కానీ ఆయన చెప్పిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోతే, ఆయన మాటను చెవుని పెడితే విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకొని నశించిపోతారు, నరకపాత్రులు అవుతారు. ఇది ఫైనల్. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరాలు అయిందయ్యా, ఎక్కడొచ్చాడు ఆయన అంటారేమో. మీరు ఏం చెప్పినా సరే ఆయన ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలుసు. ఆయన ఏ రోజైనది తెలియదు మనకి, కానీ ఆయన ఇదిగో నేను వస్తున్నానని చెప్తున్నాడు. ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్నాడు. ఆయన వస్తున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. కావున మీరు విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. విడిచిపెడితే కొట్టుకుపోతారు. విడిచిపెట్టద్దు. ఏం విడిచిపెట్టద్దు? కుమారుడు ద్వారా ఏం మాట్లాడాడో, ఏ ఆజ్ఞలు జారీ చేశాడో వాటిని విడిచిపెట్టకుండా గైకొంటూ ముందుకు సాగాలని 2వ అధ్యాయం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ రక్షణ అంత ప్రాముఖ్యమైనది. వారు విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి వీరితో యూదులతోటి ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పేశాడు. ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడు, విశ్రాంతిలో మీరు ప్రవేశింపరని. ఎందుకంటే సనుక్కున్నారు, ఈ కావాలని అడిగారు, కాబట్టి వారు ప్రవేశించరన్నా. కానీ మీకు విశ్రాంతి నిలిచి ఉంది. అన్యజనులైనటువంటి మీకు విశ్రాంతి నిలిచి ఉంది. అది యేసుక్రీస్తు వారి ద్వారా. ఇప్పుడు వారు అంగీకరించినా కూడా ఆ విశ్రాంతిలో వారు ఉంటారు. కాబట్టి ఈ విశ్రాంతి నిలిచి ఉన్నది కాబట్టి ప్రార్థన లోకాశీర్వాదాలు కోరుకొని ప్రార్థించి ఈ విశ్రాంతిని కోల్పోవద్దు అన్నది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కావున మీరేంటంటే, మనం దేనికంటే విశేష జాగ్రత్త కలిగి ఉండాలంటే, మనము ఆయన ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆటంకపరిచే వారు వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్పేదంటే, మనకు విశ్రాంతి నిలిచి ఉంది కాబట్టి చెప్తున్నాడు. మనకి మీకు విశ్రాంతి నిలిచి ఉంది నాయన. యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రక్షణ అనే స్వాస్థ్యం ఉంది కాబట్టి మీకు విశ్రాంతి ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, విశ్రాంతి నిలిచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
అంటే పై మాటలు మీరు విడిచిపెట్టకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ఉండమంటున్నాడు, కొట్టుకొని పోవద్దని చెప్పి. ఎందుకంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా అనమాట. ఎందుకనగా దూతల ద్వారా, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. న్యాయమైనటువంటి ప్రతిఫలం ఏం చేసింది? అది పొంది ఉంది. అంటే 2వ అధ్యాయము 10, 11 వచనాల్లో చెప్పబడుతుంది. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయములలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. ఇది ఆయన వాళ్ళని ఇంకెప్పుడు కూడా ఈ విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పేసి ఆయన చెప్పాడు. వారు ఆయన ఏం చేశారంటే పరీక్షించి శోధించారంట. పై వచనం 9వ వచనం చెప్తుంది, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వల్ల ఇసుకు చెందాను. పరీక్షించడం ఏంటి, శోధించడం ఏంటి? ఆహారం కోసం, నీరు కోసం, తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం శోధించారంట ఆయన్ని. కావాలన్నారంట. మిమ్మల్ని కావాలని చెప్పి మిమ్మల్ని ఏం చేశా? ఐగుప్తులో నుంచి విడుదల ఇచ్చా. 430 సంవత్సరాల తర్వాత మీరు విడుదల పొందారు. విడుదల పొందిన మిమ్మల్ని మీకు ఎక్కడ తీసుకెళ్తున్నా? కానానికి, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి తీసుకెళ్తున్నా. తీసుకెళ్తున్నప్పుడు మీరు యుద్ధములు వచ్చినప్పుడు భయపడి మరలా ఐగుప్తు వెళ్తామని చెప్పి అనుకోకుండా ఉండటం కోసం, దేవుని యొక్క గొప్పతనం ఎరగటం కోసం అరణ్యంలో నడిపాడు ఆయన. ఈరోజు శ్రమలు పడటం దేనికి? ఆయన గొప్పతనాన్ని మనం ఎరిగుంటే శ్రమలను సహిస్తాము. ఆయన సంపదను భరించమని చెప్పలా, శ్రమను భరించమన్నాడు. ఆ శ్రమల మార్గాన్ని మనకు చూపించాడు. అది భరించినట్లయితేనే ఆయనతో ఉంటామని. వీరికి కూడా మీరు విడుదల పొందారు, ఇంకెందుకు? అపవాది ఏం చెప్పింది? తింటే చస్తారా? చావరంది. కానీ చచ్చిపోయారా? చావలా అప్పుడు. కానీ తర్వాత వచ్చింది. అలాగే ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని తీసుకువెళుతున్నాను, శ్రమ అయినా సరే వేచి ఉండండి అంటే వినట్లా. వినకుండా ఏమంటున్నారంటే ఇప్పటికిప్పుడు మాకు అయి కావాలి, ఈ కావాలన్నారు. నువ్వు ఆల్రెడీ ఐగుప్తు అనే బానిసత్వం నుంచి విడుదలొచ్చింది. నిరీక్షణ ఉంది కదా నీకు. ఇప్పుడు బానిసత్వంలో లేవు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు చేతిలో నడిపింపబడుతున్నావు. మాట వినలేవా? వెంబడించలేవా? వినిపించుకోరా. 40 సంవత్సరాలు వారు మరలా ఐగుప్తుకి వెళ్ళకూడదు, దేవుని గొప్పతనాన్ని చూడాలని చెప్పి అనేక ఆశ్చర్యకరాలు, అద్భుతాలు. వారికి ఆయన సముద్రం 2 పాయలుగా చెరచబడినప్పుడే ఇంక వారి జీవితంలో మరొక్క దానికి భయపడాల్సిన పని లేదు. అటువంటిది వారు కంగారు పడిపోయి 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారంట. కాబట్టి వారితో ఏమన్నాడు ఆయన? నా మార్గం తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇంకా వారు చెప్పాను ప్రవేశించరని, కానీ మీకు నిలిచి ఉంది. అన్యజనులతో చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి మాటలే. ఇక్కడ ఎవరు కూడా రాసినట్టుగా మనకి ఎక్కడా లేదు. కానీ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్లో అయితే ఇక్కడ రాయబడింది పైన అపోస్తలుడైన పౌలు గారు రాశారని. కానీ గ్రంథకర్త రాసినట్టుగా పలానా చోట అని ఇంకా మనకు రాయబడాలి, కానీ లేదు. కానీ దేవుడు చెప్తున్నట్టే మనం గుర్తుపట్టాలి. బైబిల్ అంతా దేవుడు చెప్తుందే వారు రాయేశారు, కానీ ఇది అచ్చంగా డైరెక్ట్గా మన దేవుడు చెప్తున్నటువంటి మాటగా కనబడుతుంది. 4వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలకి విశ్రాంతి నిలిచి ఉంది. అందుకనే మనకు చెప్తున్నాడు, వాళ్ళు దేవదూతల చేత. ఎందుకనగా 2వ అధ్యాయం 2వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? చూసారా? ఇంత గొప్ప రక్షణ ఎవరి ద్వారా కలిగింది? వారందరూ కూడా ప్రవక్తలు కొన్నాళ్ళు నడిపిన సృష్టికర్త అయినటువంటి దేవుడు శుద్ధీకరణ చేసి ఆయన కుమారుడిగా వచ్చి మనలను రక్షణ స్వాస్థ్యమునకు
పరిచారకులుగా మనం పొందబోయే రక్షణ శ్వాసను పరిచారకులుగా ఉన్నటువంటి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? యేసుక్రీస్తు వారే వచ్చి స్వయాన శుద్ధీకరణ చేసి ఆయన చెప్తున్నటువంటి మాట వినపోతే ఎట్లాగా? ఏవండీ ఒక మాట వినమంటున్నాడండి. డబ్బులను వదిలేయమంటున్నాడండి. అబద్ధ ధనాన్ని విస్తారంగా సంపాదించొద్దంటున్నాడండి. ఇప్పుడు మన మీద పెట్టింది చిన్న విషయం కాదు. చాలా గట్టిది పెద్ద విషయమే. కానీ ఆయనకి భారమే అనుకుంటాం మనం. నా భారము తేలిక, నా కాడి సులువు, నా భారం తేలిక అంటున్నాడాయన. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. మనం భారం మోస్తున్నామంట. డబ్బుంటే భారం మోస్తున్నట్టు. ఆ భారాన్ని తీసేసుకోండి అంటున్నాడాయన. రక్షణ అనే స్వాస్థ్యము ద్వారా మీకిస్తానంటున్నాడు. ఇంత గొప్ప రక్షణ మీకిచ్చింది దేనికి? ఏవండీ 10,000,00,00,000 ఎక్కువ, ఒక 10,00,00,000 ఎక్కువ అండి? ఆలోచించండి. మనకి లెక్కల ప్రకారం, క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే 10,000,00,00,000 ఎక్కువ, 10,00,00,000 ఎక్కువ? 10,00,00,000 అడుగుతావే, ఈరోజు రూ. 1,00,000 లేని నీవు 10,00,00,000 ఉంటే చాలని సరిపెట్టుకుంటానంటావే. కొంత సంతోషంగా బతకరా, ఆ 10,00,00,000 గురించి నీకెందుకు? నేనిచ్చింది తిని బతుకు, నీకు నిత్య స్వాస్థ్యం 10,000,00,00,000 మించింది ఉందని చెప్తున్నాడాయన. అంత గొప్ప స్వాస్థ్యము ఉందని చెప్తున్నాడాయన. నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? కాబట్టి అట్టి రక్షణ ఎలా వచ్చింది? అక్కడ రాయబడ్డది కదా! వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబోవారికి 14 వచనం, 1 అధ్యాయం 14 వచనం. వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబోవారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలే కదా వాళ్ళంతా. అట్టి రక్షణ ఎలాగొచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. 4 వచనం, 2 అధ్యాయం 4 వచనం. అట్టి రక్షణ ప్రభు బోధించే చేత ఆరంభమై. అట్టి రక్షణ ఎవరి చేత? యేసుక్రీస్తు వారు బోధించట చేత ప్రారంభమైంది. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆయన ఏదైతే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడో వాటిలన్నిటిని పక్కన పెట్టేసి సూచక్రియలన్నీ చేశాడు. అయినా కూడా రక్షణనే పట్టుకున్నారు కదా! రక్షణనే పట్టుకుని వెళ్ళిన వారు ఎవరున్నారు? శిష్యులున్నారు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు డబ్బు కోసం వెళ్ళిపోయాడు. 11 మంది శిష్యులు కనబడుతున్నారు. అలాగే పౌలు గారు కనబడుతున్నాడు. వారేంటంట? వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహింపబడుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. యేసుక్రీస్తు వారు చేసింది ఎవరు చేయలేరు. ఆయన దేవుడు కదండి. ఆయన చేసినట్టు మనం ఎట్లా చేస్తాం అంటున్నారు. జనరల్‌గా ఎవరంటే మనం యేసుక్రీస్తులమా ఏంటి? మరి పౌలు గారు ఎట్లాగా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మరి పౌలు గారు యేసుక్రీస్తా? పౌలు గారే కదా! ఆయన కన్యక గర్భంలో జన్మించింది యేసుక్రీస్తు వారు. ఈయన సాధారణమైన మనగానే జన్మించాడు. మరి ఆయన చేసింది ఈయన దృఢపరిచాడు, అంగీకరించాడు, ఆ మార్గాన్ని అనుసరించాడు. అంగీకరించటం అది మనకు దృఢపరిచింది. వాక్యం కన్క్లూషన్ అయిపోయింది. సస్పెన్స్‌లు ఏం పెట్టలేదు ఇక్కడ. శిష్యులున్నారు. అంతకన్నా మించి శిష్యుల గురించి ఇంకా వివరంగా రాయబడలేదు గానీ, అవసరం లేదు మనకి. ఎంత అవసరమో రక్షణ కోసం అంత ఇచ్చాడాయన. ఒక పౌలు గారి పూర్తి జీవితాన్ని చూపిచ్చాడు. ఇంకా శిష్యులంటే దగ్గరుండి చూశారు. పౌలు గారు విని, ఆయన మాట నమ్మి ఇంకా చూపిచ్చాడాయన. ఆయన చేశాడు. దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనకి దృఢపరచబడింది. ఎలాగా? అక్కడ జరిగినటువంటి ఆయన రక్షణ కార్యాన్ని బట్టి తెలియపరచబడింది. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, అన్ని మహత్కార్యాలన్నీ చేశాడు. అట్లన్నిట్లికన్నా అవి పట్టుకుని వెళ్ళిన వారు కాదు వీళ్ళు. ఆయన మనకి దృఢపరిచిన నిశ్చేత రక్షణ కొరకే, రక్షణ మీదే ఆలోచన పెట్టుకున్నారు. రక్షణ విషయాన్నే అద్భుతాలు ఆయన చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు. కానీ మీరు ఈ వాక్కు విన్న తర్వాత అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూసి రక్షించబడ్డవారుగా ఉండరు. ఆత్మను రక్షించుకునేవారుగా, ఆత్మకు ఉన్నటువంటి విశ్రాంతిని గ్రహించేవారుగా మనం ఉంటాము. అందుకనే ఇంత ఇదిగా చెప్పాల్సొస్తుంది, ఇంత ఇదిగా చేయాల్సొస్తుంది.
మనము అలాగే మనకు దృఢపరచబడింది. పౌలు గారు గాని, వీరి శిష్యులతో గాని చేసినటువంటి ఆయన కార్యాన్ని చూసాము. అది విన్నవారు చేసిన వారిని మనం చూసాము వాక్కు ద్వారా. అలాగే 2వ అధ్యాయం 5వ వచనం. మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా! మనం ఇంత చూసినట్లయితే ఇక్కడ మనకు నిలిచి ఉన్నటువంటి విశ్రాంతి దేనికంటే రాబోవు లోకాన్ని ఆయన ఎవ్వరికీ లోపరచలేదు. మనం నిలిచి విశ్రాంతి గల రాబోవు లోకాన్ని ఆయన ఎవరికీ లోపరచలేదు. ఇక్కడ మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. మనకిచ్చే ఆ రక్షణ స్వాస్యాన్ని ఇస్తున్నటువంటి ఆయన దూతలకు ఇవ్వలేదంట. ఇంకా అలాగ ఉందది మన కోసం. ఆయన మన కోసం ఆ దూతలకు లోపరచలేదు దాన్ని. మన కోసమే ఇంత శ్రమ తీసుకుని ఆయన అదే విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి అసలు మనం ఏ పాటి వారమండి? అందుకే కదా కీర్తనకారుడు కూడా అదే మాట అంటాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు 2వ అధ్యాయం 6వ వచనంలో. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అదే కీర్తనకారుడు అంటున్నాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. అయితే ఇక్కడ మనం చూస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఒకడు ఒక చోట ఇలా దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటాకు వాడు ఏ పాటి వాడు? అసలు మనం ఏ పాటి వాళ్ళమండి? అసలు మనం ఏ పాటి వాళ్ళం? ఇంత స్ట్రక్చరు, ఇంత బిల్డప్ చేసి ప్రవక్తల ద్వారా, అందరి ద్వారా, ఆత్మల ద్వారా మాట్లాడించి వీరందరూ రక్షణ శ్వాసం పొందబోవారికి పరిచారం చేశారంట. మన కోసం, మన అన్యజనులను మన కోసం ఇంతమంది పని చేయించాడు దేవుడు. ఇంత పని చేసుకొచ్చి ఈ 2025 సంవత్సరము జనవరి నెల 21వ తారీఖున మనకు తీసుకొచ్చాడు. ఇంత ఇదిగా తీసుకొస్తున్నాడు. అసలు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడన్న డైలాగ్ వస్తుంది ఇక్కడ. డైలాగ్ కాదది. హృదయం నుంచి వచ్చే మాట. అసలు ఇంత స్ట్రక్చరు ఇంత ఇదిగా చేసి ఎవరి కోసం? ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కడుతున్నాడండి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు అరే ఇది ఎవరిదిరా? ఎవరి కోసం? అన్నప్పుడు ఒక రోడ్డు మీద అడుక్కున్న వ్యక్తి కనబడితే ఇదిగో ఇతని కోసం అన్నామనుకో, వీడి కోసమా? ఇంత కాస్ట్లీ బిల్డింగ్ కడుతున్నారా? అంటారా లేదా? అవునా కాదా? రోడ్డు మీద కురుపులతో పడి అట్లా పక్కన పడి రోడ్డు మీద ఉన్నవాడిని వాడు అక్కడ ఉంటూ నేను చూడలేకపోతున్నాను. వీడికి ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాను అన్నాడు ధీరుభాయ్ అంబానీ. వీడికి కడతగల కారణం ఏంటంటే అతనికి శత్రువు అవ్వచ్చు, లేకపోతే వేరే ఏమైనా అవ్వచ్చు, కానీ అతను కడతన్నాడు. ఇతనికి అతని యోగ్యత లేదే అని అనిపిస్తుంది మనకి. అలాగే ఈ స్ట్రక్చర్ చూస్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు మనకేమనిపించాలి? నిజంగా ఎందుకు పనికిరాని మనం ఒకప్పుడు మోసగాళ్ళం, అబద్ధాలు మాట్లాడిన వాళ్ళం, లోకంలో డబ్బులు సంపాదించడానికి, లేకపోతే రకరకాల విషయాల్లో ఆ శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి, శరీర విషయాలు ఆలోచన చేసుకోవటానికి ఇంత తిరిగిన వాళ్ళం. వీటిలన్నిటిని ఆయన ఆపేయండి నేను ఉన్నానని చెప్పి మనం బలపరిచినప్పుడు, మనం ఆగి మరలా ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన రక్షణ సువార్త చెప్తున్నప్పుడు ఇట్లాంటోడిని అలాగైతే వదిలేయాలి కదా! ఈడు చూస్తే ఈడి మెంటాలిటీ, ఈడికి చూస్తే ఈడి బతుకు చూస్తే ఇట్లాగుంది, మోసగాడు, ఇలాంటోడు అని చెప్పి వదిలేయాలి. కానీ ఏముంది? మన సొంతం ఏముందండి? మనం అది సంపాదించి, ఇది సంపాదించి అని చెప్తారే గానీ ఆయనదే కదా అంతా. ఆయన సంపాదనే కదా అదంతా. ఆయన సంపాదన. మన శరీరం కూడా మనది కాదు. ఆయనిచ్చిందే కదా! ఇక్కడ అదే అంటున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే అసలు ఆడు ఏ పార్టీ వాడు? అసలు ఏముంది? నేను మా అమ్మాయి ఈ సువార్త మేము దేవుని కనికరం చొప్పున 2019 నుంచి వీడియోస్ రూపంలో కూడా అప్లోడ్ చేయటం, మామూలుగా ఇయన్నీ చేయటం మొదలుపెట్టినప్పుడు నా కుమార్తె బాగా సహకరించింది. ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. 2023 సంవత్సరం మే నెల 28వ తారీఖున ప్రభు మహిమలో చేర్చబడింది నా కుమార్తె. అప్పుడు నాకు అనిపించింది నేనేం చేశానని? అప్పటికి 2 సంవత్సరాల నుంచి ఏదో వీడియోస్ పెట్టి ఈ వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నాను అంతే. అంటే ఇందులో ఏముంది? ఏదో ఉంది.
నేను చెప్పేది నాకు తెలీదు. నాకు తెలియట్లా. కానీ ఎక్కువ వ్యూస్ కూడా లేవు. ఎంతమంది 40 మంది, 50 మంది మహా అయితే 200 మంది లోపే 300 లోపు చూసారు. ఏదో 1, 2. ఈ చిన్న విషయానికి అంత పెద్ద విషయం ఎందుకు జరిగింది? ఓహో! దేవుడు ఏదో నాకు అప్పచెప్పాడు. అది చిన్నదే అవ్వచ్చు, పెద్దదే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు అన్న ఆలోచన నాకు కలిగింది. అలాగే ఇక్కడ ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు ఒకటో అధ్యాయం నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి రెండో వచనం దగ్గరికొచ్చేసి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయమాకండి అని చెప్పేసరికి అనిపిస్తది. ఏంటసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి ఇంత స్ట్రక్చర్ ఎందుకు? ఏముంది? అని ఒక ఆలోచన మనకు రావాలి. తప్పనిసరిగా రావాలి. ఎందుకు దేవుడు పదే పదే మనల్ని నా మాట వినండి, నా మాట వినండి, నా కుమారుడు నా మాట వినండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? ఏంటసలిది? అన్న ఆలోచన ఈ హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 4 వచనాలు 5 వచనాలకొచ్చేసరికి 6వ వచనం వచ్చేసరికి అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యమిచ్చుచున్నాడు. గట్టిగా చెప్తున్నాడంట. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పార్టీవాడు? నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పార్టీవాడు? నువ్వు దేవదూతల కంటే వానికి కొంచెం తక్కువ వానికి చేసేదివి. మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసేదివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చేదివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. అసలు మొత్తం ఇప్పుడు మన చేతిలో ఉందంట అదంతా. ఇదంతా ఎట్లాగా? దేవదూతలు ఆయనతో పాటు ఉండే దేవదూతలకు లేదే. ఎందుకు ఇలా ఇచ్చాడు మనకి? ఆయన మాట ఏం వినమంటున్నాడు మనం? సరే ఆ మాట కూడా పెద్ద గొప్ప అంటే ఆ మాట వినటం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు 100 చెట్లున్నాయి. 99 చెట్లు తినమన్నాడు. ఒక చెట్టు తినొద్దన్నాడు. తప్పేముంది? ఇప్పుడు మన విషయం కూడా అంతే. శ్రమ అనుభవించమన్నాడు. 99 సుఖాలు ఇచ్చాడు. ఒక్క శ్రమే అనుభవించమన్నాడు. ఇవ్వబోతున్నటువంటి ఆ రోజు 99 ఇచ్చి 1 తినొద్దన్నాడు. ఈరోజు 1 ఇచ్చి 99 తినొద్దంటున్నాడు. అదే లోకాన్ని. ఇచ్చిన ఒక చెట్టు ఫలంతో తిని బతికండి 99 ఇస్తానంటున్నాడు ఆయన. అదే కదా జరుగుతున్న స్ట్రాటజీస్. గుర్తుపట్టారా? 99 చెట్లు తినండి అన్నాడు, 1 తినొద్దన్నాడు ఆదాముతో. కానీ ఈరోజు అన్యజనులైనటువంటి మనకేం చెప్తున్నాడు ఆయన? 1 చెట్టు తినండి, 99 చెట్ల తర్వాత నేను ఇస్తానంటున్నాడు. వినాల్సిందే మనం. అప్పుడు వాళ్ళు వినాలి, ఇప్పుడు మనం వినాలి. ఇది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. మనకి చాలా చిన్న విషయమే. ఎందుకంటే 99 చెట్లు ఇప్పుడు మనకి కనబడకపోయినా 1 చెట్టు ఫలం ఇచ్చి బ్రతికి ఎట్లా ఆయనతో బ్రతికి ఉండమంటున్నాడు ఆయన. మొత్తం మన పాదాల కింద పెడతానంటున్నాడు. అప్పుడు అలాగే పెట్టాడు. తినొద్దని పెట్టి పాదాల కింద ఉంచుతానంటే వద్దు మాకు నెత్తికెక్కించుకుంటాం అని చెప్పి నెత్తికెక్కించుకున్నారు ఒక అబద్ధాన్ని తప్పి. ఇప్పుడు తర్వాత 99 చెట్లు ఇస్తాను, ఆ 1 చెట్టు ఫలం తినండి, మొత్తం మీ పాదాల కింద ఉంటాయని చెప్తున్నాడు ఆయన. వినాలి. మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి ఏ పట్టువాడో మనం దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు అంతే. 8వ వచనం. వాని పాదముల కింద సమస్తం ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపర్చినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచుటకు ఇంకనూ చూడలేదు గాని ఇంకా మనం చూడలా. 1 చెట్టు ఫలం తిని బతుకుతున్నాం కదా, చూడలా. కానీ దృఢపరుస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? 9వ వచనం నుంచి మనకి 18వ వచనం వరకు, 2వ అధ్యాయము 9 నుంచి 18 వరకు దృఢపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, అంటే అయి ఇస్తాడన్న ఆయన గొప్పతనం. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని. గుర్తుపెట్టుకోండి. అతను అంటున్నాడు, కీర్తనాకారుడు, మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడయ్యా? వాని సమస్తం పాదాల కింద పెట్టేశావు నువ్వు. ఇతనేంటి? కీర్తనాకారుడు చూసాడు మనుషుల పాదాల కింద. ఇప్పుడు మనకు కనబట్లా. కృపాసత్యంగా రాబోతున్న యేసుక్రీస్తు వారిని చూశాడు. అలాగే ఆ కృపాసత్యంగా వచ్చి మనిషి పాదాల కింద సమస్తం పెట్టిన వాడిని కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఆయన, ఇంకా చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటేను, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు, ఫుట్నోట్లో
రుచి చూచినట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాం. మనకన్నా కూడా తక్కువగా చేయబడ్డాడు ఆయన. అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరింపజేసిన వానిగా ఆయన చూచుచున్నాము. అంటే మనము ఇంకా ప్రస్తుతమందు సమస్తము మనకు లోబర్చి మన కాళ్ళ కింద పెట్టిన విషయాన్ని చూడట్లేదు. కానీ ఆయన ఇంకా దేవదూతల కంటే మనకంటే తక్కువగా చేయబడిన వాడుగా ఉండి, అదేదో పెద్ద పాపం చేసినోళ్ళగా ఈ లోకంలో చెప్తారు. తెలియలే అన్యజనులు ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు ఎంత పాపం చేశాడో. ఒకడైతే రాడికల్స్ అంటున్నాడు, నక్సలైట్ అంటున్నాడు. పెద్ద వయసు అయినా 70-80 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. యేసుక్రీస్తు వారిని రాడికల్స్ అంటున్నాడు, నక్సలైట్ అంటున్నాడు. అంటే నేనున్నానండి. నేను దేవుని కార్యక్రమం చెప్పున రియలైజేట్ చేసుకుంటూ దేవుని సువార్త సేవ చేస్తూ ఉన్నా. ఈ విధంగా తెలియజేస్తూ నాకన్నా తక్కువవాడు కదా. ఇది రాడికల్స్, నక్సలైట్లు అంటే తక్కువ వాళ్ళంటే ఈ మామూలుగా తిరుగుబాటు చేసే తత్వం ఉన్నవారు, తర్వాత ఏదో నేరాలు చేసిన వారి శిక్షను బట్టి చెప్తూ ఉంటారు కదా. అంతకన్నా తక్కువవాడుగా చేయబడ్డాడంట. అయితే ఆయన మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఇప్పుడు మనం ఆయన ఎలా చూస్తున్నాము? గొప్పవాడిగా చూస్తున్నాం ఆయన. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మనలను కుమారులనుగా స్వీకరిస్తున్నాడు. ఇప్పటి వరకు మనలను కుమారులు అనలా. ఆయనే నా కుమారుడు అన్నాడు. ఇప్పుడు ఆయన కుమారులుగా వెళ్ళినప్పుడు ఆయన కుమారుడు ఏదైతే అయ్యాడో అదే కుమారులు కూడా అదే వరుసలోకి రావాలి. అనేకులను కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను, మనలను రక్షించే రక్షణకర్త, హల్లెలూయా, సృష్టికర్త అయినటువంటి దేవుడు వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మనలను విమోచించటానికి. తగునా అంటే తగదు, కానీ తగించుకున్నాడు అంటే ప్రేమించాడు కాబట్టి మనలను ప్రేమించినందుకు తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా అంటారు కదా. వాడిని నువ్వు నమ్మినందుకు తగిన శాస్తి చేశాడు నీకు అంటారు చూసారా, అలాగే మనలను ప్రేమించినందుకు ఆయన ఏం చేశాడంటే మనలను ఆయన కుమారులుగా మహిమ తేవడానికి రక్షణకర్తగా ఉన్నటువంటి ఆయన శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. శ్రమలు వస్తేనే ఆ శ్రమల ద్వారా మనం సంపూర్ణుడిగా ఆయన అవటం జరిగింది. ఆ సంపూర్ణ అవ్వాల్సిన ఆయన ఎలాగయ్యాడంటే మన రక్షణకర్త శ్రమల ద్వారా, హింసల ద్వారా ఆయన వెళ్ళాడు. నక్సలిజం, రాడికల్సిజం, తర్వాత చూస్తే వేరే వేరే విషయాలు చూసినట్లయితే వారు ఎవరికెవరికో రక్షణ తేవాలని చూస్తారు. కానీ వీరు తెలియక మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ ఆయన మనలను కుమారులను మహిమ తెచ్చుటకు, అనేకులైన కుమారులను మహిమ తెచ్చుటకు, అనేకులైన అందరూ కాదు, వాళ్ళలో ఆయన కోరుకున్న కుమారులుగా మనం ఉండాలనే దేవుడి వాక్యాన్ని మనకిస్తున్నాడు. కానీ ఆయన సువార్తకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇది తగిన శాస్తే. ఈరోజు సువార్త చెప్తున్న వాడు ఏదైనా శ్రమ పొందితే వీడికి తగిన శాస్తే. వీడేదో పాపం చేశాడు, వీడేదో శాపం తెచ్చుకున్నాడు, ఇదే మాటలు మాట్లాడతారు. మరి రక్షణకర్త రక్షణ తీసుకొస్తున్నాడు, పాపంలో పడిపోయిన వాడిని లాగుతున్నాడు రా అంటే వీడు అంటే లాగుతున్నవాడు పడిపోయాడంటే వాడికి తగిన శాస్తి జరిగిందిరా, పడిపోతున్నవాడిని ఈడెందుకు లాగాలంటారు. కానీ
పడిపోతున్న వాడిని లాగాడు ఆయన. పడిపోతున్నట్టే పడిపోయాడు. పడిపోయిన వాడిని ఆ గుంటలోంచి తీసుకొచ్చాడు ఆయన. రక్షించుటకు తగిన ఇది కరెక్టే. వాళ్ళని రక్షించాలంటే ఈయన శ్రమ తీసుకోవాల్సిందే, వెళ్ళాల్సిందే. వెళ్ళాడు. అలాగే పరిశుద్ధపరచువారికి పరిచేదెవరు? ఆయనే. పరిశుద్ధపరచబడు వారికి అంటే మనకి, అందరికీ ఒక్కటే మూలము. పరిశుద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధుడైన దేవుడికి, పరిశుద్ధపరచబడుతున్న మనకి ఒక్కటే మూలం. శ్రమలే, హింసలే, ద్వేషాలే. మనుషులందరి చేత ద్వేషించబడతామంట. ఈ వాక్యాన్ని అనుసరిస్తే మనుషులందరి చేత ద్వేషించబడతామంట. సత్యవాక్యాన్ని అనుసరిస్తే అసలు ఒక్కడు కూడా ఉంటారా అని చూస్తే ఎక్కడా లేదు. అందరి చేత ద్వేషించబడతామంట. దేవుడు వాక్యం తెలియజేస్తుంది అది. మీరు నన్ను అనుసరిస్తే మనుషుల చేత ద్వేషించబడతారు. భూమి మీద మీరు అసలు బతకడం వేస్ట్ అంటారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆ సత్య మార్గం అటువంటిది. పరిశుద్ధపరచు వారికి అంటే యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధపరచబడుచున్న అందరికీ ఒక్కటే మూలము. అదే పైన చెప్పబడుతుంది. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి, దానిలో వెళ్ళేవారు కొందరే. ఆ మార్గం అర్థం కాదు. అబద్ధతనం వదిలేయమంటే వదిలేయటం ఏంటి? ఎట్టా బతుకుతాం? నువ్వు బలివాళ్ళలో ఉన్నావులే. దేవుడు ఉన్నాడు, మేము గంట సేపు ప్రార్థన చేస్తాం, కావాలంటే 24 గంటలు ప్రార్థన చేస్తాం, కావాలంటే ఇతర దేశాలకు వెళ్ళి వాక్యం చెప్పొస్తాం, ఇంకా కావాలంటే చర్చిలో 24 గంటలు కాదు 36 గంటలు కూడా పెడతాం, 100 గంటలు పెడతాం, 200 గంటలు పెడతాం, 1000 గంటలు పెడతాం, 365 రోజులు పెడతాం, ఎన్నన్నా చేస్తాం. కానీ బలేవాళ్ళ ఉన్నాలే, ఈ డబ్బులు వదలటం ఏంటి? ఇది ఎక్కడా చూడలేదు మేము అంటారు. నువ్వు శ్రమ పడకుండా ఏం పడకుండా పరలోకం ఎట్లా అవుతుంది? డబ్బులు ఊరికి ఎవరికి రావు, తెలుసు కదా. అబద్ధాలు ఆడితే వస్తాయి, కానీ రక్షణ ఊరికే రాదు. ఊరికే రక్షణ ఆయన విమోచించేశాడు. బాప్తిసం చేసుకుంటాం, ఆదివారం శుక్రవారం లేదా ప్రతిరోజు చర్చికి వెళ్ళిపోతున్నాం, ఉపవాసం ఉంటున్నాం, అయిపోలా. పరిశుద్ధపరచబడు వారికి ఒక్కటే మూలము. అదే పైన రాయబడుతుంది. రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అలాగే పరిశుద్ధపరచేవారికి మూలం ఒకటే, తగును. మూలం ఒకటే. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఏ హేతువు చేత? పరిశుద్ధపరుస్తున్న ఆయనకి శ్రమలు ఎలాగొచ్చాయో పరిశుద్ధపరచబడుతున్న మనకి ఒకటే మూలం. ఏదైతే శ్రమలు ఉన్నాయో ఈ శ్రమలో ఆయన కొరకు అనుభవిస్తున్న వారిని తన సహోదరులని పిలుచుకొనుటకు ఆయన సిగ్గుపడట్లా. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. అలాగే నేను ఆయనను తండ్రినై ఉందును, ఆయన నా కుమారుడై ఉండునని ఆయన దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలా. ఆయన నా కుమారుడు. అయితే ఈ నా కుమారుడు మాట విని మీరు నడిస్తే మీరు కూడా నా కుమారులు అవుతారు. అంటే యేసుక్రీస్తు వారికి సహోదరులు అవుతారు. ఇక పోలిక. ఆయన అన్నయ్య, మనం తమ్ముడు కాదు, ఒక పోలిక. ఆ పోలిక ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లా. మనలను సహోదరులను పిలవటానికి ఆయన ఏం చేయట్లా. ఆయన ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తి గానం చేతున. నేను ముందే ఇది ప్రవచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. నీ నామము అదేంటిది? కృపా సత్యము. నా సహోదరులకు ప్రచురపరుతును. అయ్యా, మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి శ్రమను తీసుకోవాలి. డబ్బులు కష్టపడితే వస్తాయని తెలుసు, కానీ మీకు పరలోకం ఊరికి వచ్చింది అనుకుంటున్నారు. శ్రమలు పడితేనే కానీ రాదు. 13వ వచనం ఏం చెప్తుంది? నేను ఆయన
ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకిచ్చిన పిల్లలను. ఇవన్నీ ప్రవచనాలు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, అలాగే 102వ కీర్తన 28వ వచనం, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, కీర్తనలు 18:2 ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. మన గురించి ముందుగానే ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన. 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని వారిని ఆయన అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయముల చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపమునకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, ఈ యొక్క 9వ వచనం నుంచి 2వ అధ్యాయం 9 నుంచి 18 వరకు కూడా దేవుడు మనకి ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, పరిశుద్ధుడు ఆత్మదేవుడు పాపము శరీరం ధరించి మన శిక్ష ఆయన భరించి మనకు తక్కువ శిక్షతో సరిపెట్టాడు. ఆయన మానవుడుగా రక్తమాంసాల్లో మనం కూడా ఆయన పిల్లలు రక్తమాంసాలు ఉన్న గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు జీవితకాలం మంది మరణభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసలో పాలువాడయ్యాడు. ఆయన ఏంటంటే, దేవుడు అయ్యా నువ్వు ఈ రక్తమాంసంలో మేము ఉన్నాము, ఈ భూమి మీద మేము ఎలా జయించగలము, మా వల్ల కాదు అంటే ఆయన వచ్చి జయించి చూపించాడు. కాబట్టి ఆయన ఏమంటాడు 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. అరే, ఒక వ్యక్తి తాడి మీద నడిచాడంటే మనల్ని కూడా నడవమన్నాడంటే ఏంటి, సహాయం చేశాడా లేదా, నడవగలరని చూపించాడా లేదా? అలాగే ఆయన కూడా శ్రమ పొంది శోధించబడ్డాడు. అయితే ఆయన పొందింది చాలా ఎక్కువ, మనం పొందుతుంది చాలా తక్కువ. ఎంత ఫైనల్గా చూసినట్లయితే ఆయన చేసిన దాంట్లో మనం కనీసం 0.5 కూడా చేయట్లా, 1% కూడా చేయట్లా. అంత తేలికైనది. అది అర్థం కాక, వాక్యం అర్థం కాక, లోకంలో ఉన్నటువంటి డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల మీరు వాక్యం దగ్గర కూర్చోకుండా వాక్యాన్ని ఆలోచించకుండా లోకాన్ని ఆలోచించుకోవడం వల్ల ఇది అర్థం కావట్లేదు. ఆయన 100% చేస్తే అందులో 0.5 వరకు కూడా మనం చేయట్లా, శ్రమ పొందటానికి కూడా లేదు మనకి. ఆయన ఇచ్చిన టాస్క్ కూడా అంతే. ఏమంటే 99 చెట్లు తినమన్నాడు, ఒక్క చెట్టు ఫలం తినొద్దన్నాడు. ఎంత దానికి ఎన్ని రెట్లు? ఇప్పుడు అదే విధంగా చెప్తున్నాడు, 99% ఆయన చేసి 1% మనం చేస్తుంది. మనకిచ్చింది టాస్క్ కూడా అంతే. నిజం. ఇది నేను కొనసాగిస్తున్నాను కదా, దేవుడి ఆజ్ఞ అనుసరించి నడుస్తూ ఉన్నాను. మ్యాక్సిమం కొన్నిసార్లు పడిపోయినా లేపుతూ, అంటే నడుస్తున్నప్పుడు పడతాము. ఇప్పుడు పేతురు దిగి నీళ్లలో నుంచి నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి నేను నడుస్తానంటే నడవమన్నాడు. 3 అడుగులు వేసిన తర్వాత ఆయన కులిపోతుంటే లేపాడు ఆయన. మరలా నడిపిస్తాడు. అంటే మునిగిపోవడం అంటే లోకంలో మునిగిపోవడం కాదు, మనకు తెలియని అంటుతూ ఉంటాయి, మనకు తెలియని జరుగుతూ ఉంటాయి. వాటిల్లో మనం అవేర్నెస్తో బయట రాగలగటానికి ప్రార్థనాత్మ మెలుకాత్మతో ఉండాలి. సంపాదించుకోవడానికి కాదు, మెలుగ్గా రాత్రులు పగలు కూర్చొని ఓ దేవా ఇవ్వు దించు అనకూడదు, తప్పది. అందుకని ఇక్కడ చెప్తుంది, ఇంత వివరంగా తండ్రి అయిన దేవుడు ఇంత చక్కగా రాస్తున్నాడంటే మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఈ గ్రంథం ఎవరు రాశారో మనకి ఎవరికి ఇప్పటికీ తెలియదు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారో ఇప్పటికి కూడా తెలియదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఫస్ట్లో అందరిని చూపించుకుంటూ వచ్చాడు, ఈ రక్షణ నిర్లక్ష్యం చేయమాకండి, ఇది దేవదూతలకు కూడా లేని భాగ్యం మీకు ఇచ్చాడు. ఆయన శ్రమ పొందింది 99 పాళ్ళు పొందితే మీరు 1% పొందండి. ఆయన రక్తమాంసంలో వచ్చి మరణానికి ఉన్నటువంటి భయాన్ని తీశాడు. డబ్బులు అయితే సస్తామేమో, రోగం వస్తే సస్తామేమో అని భయపడమాకండి. ఆయన మనల్ని విమోచించాడు, చచ్చినా బతికినా ఆయన కోసమే అని చెప్పి బ్రతకండి అని చెప్పి ఇచ్చాడు. శ్రమల్లో ఆయన మళ్ళీ చివరగా ఒకటి చెప్తాడు, 2వ అధ్యాయం 18వ వచనంలో మాట అంటాడు, తాను శోధింపబడి శ్రమ పొందాను గనుక
అయ్యా దేవుడు నువ్వు పైన ఉన్నావు అన్నారు పాత నిబంధనలో. అయితే వచ్చి శోధింపబడ్డాడు గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నీళ్ళ మీద నడుస్తున్నాడు కాబట్టి నీళ్ళ మీద పేతురుకి నడవటానికి కూడా సహాయం చేశాడు. ఆయన నీళ్ళ మీద నడవగలుగుతున్నాడు, నడుస్తున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో వెళ్ళినప్పటికీ ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు. అంటే ఆయన ఉండగానే బ్రతికుండగానే నడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. అయితే ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఈయన నడుస్తా అన్నాడు, నడవమన్నాడు. మునిగిపోతుంటే పట్టుకున్నాడు. అందుకనే శోధింపబడే వారు సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ శోధనలో మనం నిలబడాలి. ఈ విధమైనటువంటి విషయాల్లో మనం ఉండాలి. జాగ్రత్త వహించాలి. ఇదంతా కూడా దేవుడు తన కనికరం చొప్పున 1వ అధ్యాయం, 2వ అధ్యాయం చక్కగా వివరించి చెప్తున్నాడు. ఇదిగో నేను నా కుమారుడిని పంపాను. ఇప్పుడు నా కుమారుడు ద్వారా మీకు రక్షణ ఇచ్చాను. ఇట్టి రక్షణను వదిలిపెట్టమాకండి. కొట్టుకొని పోమాకండి విడిచిపెట్టి. జాగ్రత్తగా ఉండండి. మీ దేవదూతలకు కూడా ఇవ్వలేటువంటి భాగ్యం. ఆయన దేవదూతల కంటే తక్కువవాడికి మన్న చేస్తే మనకన్నా తక్కువవాడిగా ఆయన అయిపోయాడు. ఇంకా దారుణంగా అయిపోయాడు. ఆయన ఎలాగైతే అయిపోయాడో మనం అంత అవ్వమని అంటలా. కనీసం ఆ రూట్‌లో ఉండండి అంటున్నాడు. జస్ట్ ఆ రూట్‌లో ఉండండి అని చెప్తున్నాడు. అందుకనే మిగతా వచనాల్లో 2వ అధ్యాయంలో కూడా మిగతా వచనాలన్నీ చూపిస్తున్నాడు. ఇక్కడైతే నేను కుమారులని ఎవరిని పిలవలేదు. 2వ అధ్యాయంకొచ్చేసరికి కుమారులుగా మీరు ఒక లైన్ ఆర్డర్‌లోకి వచ్చేసాం మనం. ఆర్డర్‌లోకి తీసుకొచ్చేసాడు. ఆయన కుమారుని ద్వారా కుమారులైపోవటానికి, వారసులైపోవటానికి ఆది సంభూతుడు. ఆయన వచ్చేసరికి మీరేం చేయాలి? నమస్కారం చేయవాలని చెప్పుచున్నాను. రెండోసారి రాబోతున్నాడు ఆయన. ఆది సంభూతుడిగా ప్రథమ సంతానంగా ఆయన తిరిగి లేచాడు కదా! జ్యేష్ఠుడిగా ఆయన ఉన్నాడు కదా! మృతుల్లో నుంచి లేచుటలో జ్యేష్ఠుడయింది కదా! అదే క్రమంలోకి ఆయన సహోదరులుగా మీరొచ్చేయాలి, మనం వచ్చేయాలని ఇంత ఖచ్చితంగా ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆయన ఏదైతే ఆజ్ఞ తెలియజేస్తున్నాడో, ఆయన ఏదైతే అధికారాన్ని పొందుకున్నాడో అదేవిధంగా అధికారాన్ని పొందుకోండి. అదేవిధంగా శ్రమలోకి వెళ్ళండి. ఈ శ్రమల్లో కూడా శోధించబడి ఆయన వెళ్ళాడు కాబట్టి ఈ శ్రమలను ఎలా జయించాలో ఆయనకు ఆల్రెడీ ఉంటది. తాడి మీద నడిచి చూపించిన ఆయన మనం నడుస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు? లోకం వైపు చూడమాకు. అటు చూడకు, ఇటు చూడకు, తిన్నగా చూడు. ఎందుకు చూసావు? ఎందుకు అల్ప విశ్వాసం వచ్చింది నీకు? నిత్యరాజ్యం మీద దృష్టి నుంచి ఎందుకు మళ్ళుతున్నావు? అని చెబుతా ఉంటాడు. సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన తండ్రి చేశాడు. ఇప్పుడు కుమారుడు మనకు చేస్తుంటాడు. ఇది 2వ అధ్యాయం. ఇక్కడ 1వ అధ్యాయము దేవుని గొప్పతనము, మనకిచ్చినటువంటి రక్షణ, మనకి చెప్తున్నటువంటి దాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. ఆయన మరణ వేదనని, భయాల్ని తీసేశాడు కాబట్టి డబ్బు లేకపోతే చచ్చిపోతామేమో, బతకలేమో, ఈ భూమి మీద దండగా అనుకుంటారేమో, మీరు మిమ్మల్ని పెంటలా చూస్తారు. ఎలా చూసినా మిమ్మల్ని మనుషులందరూ ద్వేషిస్తారు. ఏం కంగారు పడమాకండి. మరణ భయాన్ని తీసేశాను. రోగాలు వచ్చినా భయపడమాకండి. తర్వాత అప్పులైపోయినా భయపడమాకండి. డబ్బులు లేకపోయినా భయపడమాకండి. ధైర్యంగా ఉండండి. జయించా కాబట్టి నేను సహాయం చేస్తాను. శోధించబడ్డాను కాబట్టి మీకు కూడా సహాయం చేస్తానని 2వ అధ్యాయం. ఇవన్నీ అధ్యాయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే 3, 4 అధ్యాయాల్లో మనకు ఒక విశ్రాంతి నిలిచి ఉంది. ఈ విశ్రాంతిలో మనం వెళ్ళటానికి రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేశారు వీళ్ళంతా. తండ్రి అయినటువంటి దేవుడు అందరిని చేసుకుని వచ్చి స్ట్రాటజికల్గా చేసుకుంటూ తీసుకొచ్చాడు. ఇప్పుడు 3, 4 అధ్యాయాల్లో మనకి మామూలు విషయాలు కాదు ఇయి. 3, 4 అధ్యాయాలు వచ్చేసరికి మనము దేవునితో పాటు జత పనివారంగా అంత చక్కగా ఉంటుంది ఇది రాయబడుతున్నటువంటి వచనాలు. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున 3, 4 అధ్యాయాలు కూడా నెక్స్ట్ కార్యక్రమంలో చూద్దాం. దేవుడు తన కనికరం చొప్పున మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.